హల్లెలూయా. ఇంతవరకు మన ప్రభు పాటల ద్వారా మనందరినీ కూడా ముందుకు నడిపించారు. అందును బట్టి ప్రభువుకు మనందరం స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలోనికి దైవజనులు పాస్టర్ నెహెమ్యా గారు తెనాలి ప్రాంతంలో ఓఫీర్ మినిస్ట్రీ పక్షంగా పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు ఉన్నారు, వారు వచ్చారు. అలాగే నెహెమ్యా పాస్టర్ గారితో పాటు వారి అసోసియేట్ పాస్టర్ గారు వర్ధన్ గారు కూడా వచ్చారు. మొట్టమొదటిగా వారు రావడం నిజంగా మనకి ఎంతైనా సంతోషదాయకం. ఈ సమయంలో ప్రభు పాట ద్వారా మహిమ పొందారు. వాక్యం లోపలికి మనందరం వెళ్ళబోతా ఉండగా వాక్యం ద్వారా ప్రభువు మనందరితో మాట్లాడి ప్రార్థనలో మనం బలంగా ముందుకు సాగిపోయేటట్టు మన మినిస్ట్రీలో చెరుకుపల్లి ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవజనులు రఘుజాన్ పాస్టర్ గారు ఉన్నారు. వారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. అందరం కూడా ఏకీభవిద్దాం, అందరం కూడా తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. రఘుజాన్ పాస్టర్ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. అందరం కూడా ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు నాయన. సర్వలోకంలోకి దేవుడానికి వందనాలు ప్రభువా. అయ్యా, జగత్పునాది వేయబడక మనపోయిన తండ్రి, నన్ను మమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఈ దినమున మీరు చూసి ఉన్నారు ప్రభు, నీకు వందనాలు నాయన. నీకే మహిమ ఘనత ప్రభావం చేస్తున్నాం తండ్రి నాయన. యాకోబున తల్లి ప్రభు నాయన, బేతేలు దగ్గర ఉన్న తల్లి ప్రభా, నీవు దర్శించిన తల్లి ప్రభా నాయన, అతనితో మాట్లాడి ఆశీర్వదించిన గొప్ప దేవుడు ప్రభా. అలాగే మళ్ళా నా తల్లి ప్రభా, అయ్యా నా తల్లి ఆరానికి వెళ్ళి మళ్ళా తిరిగి వస్తుంటే నా తల్లి ప్రభా నాయన, అదే ఈ బేకు రేవుతున్న తండ్రి ప్రభా, రాత్రంతా కూర్చున్న తండ్రి ప్రభా, కన్నీటితో మొరపెట్టినప్పుడు నా ప్రభు యాకోబు జీవితాన్ని మార్చివేసినటువంటి దేవుడు తండ్రి, నీకు వందనాలయ్యా. యాకోబున్న తండ్రి ప్రభా ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు అయ్యా, యాకోబుని ఆశీర్వదించేటువంటి దేవుడు తండ్రి, నీ స్తోత్రాలు ప్రభా. ఇదిగోన తండ్రి, రాత్రి సమయంలో తండ్రి మేము కొద్ది మందిగా కూడిన తండ్రి ప్రభా నీ పాద సన్నిధికి చేరి, అయ్యా నా తండ్రి ప్రభా యేసు రక్తమును చేత పట్టుకొని నీ కృపాసనమునకు చేరిన తండ్రి ప్రభా, నీకు మొరపెడతానికి నా తండ్రి ప్రభా మీ ఐక్యమైన తండ్రి ప్రభా ఈ సన్నిధికి వచ్చాం ప్రభా. దయతో ప్రత్యేకంగా నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ సన్నిధి మాతో ఉంచండి. ఇదిగో నా తండ్రి, అగాధ సెలవు మీద నా తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడినట్లుగా నా తండ్రి ప్రభా మా మధ్యన తండ్రి ప్రభా ఇప్పుడు కూడా మీరు అల్లాడుతూ ఉండగా నా తండ్రి ప్రభా మీరే ఆత్మ కార్యాలు జరిగించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా మీ దాసులు తండ్రి ప్రభానైనా నెహెమ్యా గారు తండ్రి ప్రభా, అయ్యా నా తండ్రి యొక్క దినాల నుంచి నా తండ్రి ప్రభా క్షేమంగా మంచిగా తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రములు చేస్తున్నాను ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా జీవమైన యేసయ్య, వెలుగైనటువంటి యేసయ్య, అయ్యా సత్యమైనటువంటి యేసయ్య, మీరే నీ మాటల ద్వారా, నీ జీవవాక్కుల ద్వారా, నీ జీవజల ప్రవాహములు తండ్రి ప్రభా నీ దాసుని నోటలను మీరు బయలు వెడల చేసి నాకు మాకు కావలసినటువంటి జీవాహారం తండ్రి ప్రభా జీవజలం నుంచి నా తండ్రి మా దెబ్బగా తీర్చి పచ్చిక బయలులో పొరడ చేయండి ప్రభా. మాకు కావలసినటువంటి ఆత్మీయాహారం అందించండి ప్రభా. మా హృదయాల మీద తెరవండి, మా కథల మీద తెరవండి, మా చెవుల మీద తెరవండి ప్రభా. వినడకు నీ వాక్యంలో గ్రహించడకు నా తండ్రి ప్రభా నీ ఎడల తండ్రి ప్రభా భయభక్తులు కలిగి అంతవరకు నమ్మకంగా బ్రతకడానికి కృప అయ్యా కాపుదలను తండ్రి ప్రభా ఆత్మ రక్షణ తండ్రి మీరు మాకు అనుగ్రహించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. ఈ యొక్క తండ్రి ప్రభా ప్రార్థన, ఈ యొక్క ఆరాధన తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా ఆయన సన్నిధికి చేరలేము తండ్రి ప్రభా. కొన్ని ఇంతకుముందు నా తండ్రి చేసినటువంటి ప్రార్థన తండ్రి ధర్మ కార్యములన్నిటికీ తండ్రి ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు.
అయా ఒక దూత వచ్చి నా తండ్రి కొన్నితో మాట్లాడుతున్నది, ఇదిగో నీ ధర్మ కార్యములనియు, ఇదిగో నీ ప్రార్థననియు దేవుని సన్నిధికి చేరబడినవని తల్లి ప్రభు మాట్లాడావు ప్రభా. ఇదిగో ఆ రీతిగా నా తండ్రి మా ప్రార్థనలన్నీ నా తల్లి ప్రభా నీ పాసరికి చేర్చుకొని మా ఆరాధన అంతా నా తండ్రి అంగీకరించని, మా నైవేద్యములు తండ్రి ప్రభా, మా బలులు నా తండ్రి, మా స్తోత్ర బలు తండ్రి, మా జీవ బలము తండ్రి ప్రభా, మా హృదయార్పణ తండ్రి ప్రభా, మా జీవిత కానుకలు తండ్రి ప్రభా మీరే ఆలకించి అంగీకరించిన స్వీకరించిన తండ్రి ప్రభా ఈ పరలోక సింహాసనం నుండి ఈ పాద సన్నిధిని ఆశీర్వాదాలు అనుగ్రహించిన ప్రభా, ఈ వాక్యం చేత మనందరూ తృప్తిపరిచి బలపరిచిన తండ్రి ప్రభా. అయ్యా మాకు నా తండ్రి ప్రభా నీ ఆశీర్వాదం తండ్రి, నీ కృపను మాకు దయచేయండి. మా జీవితకాలం మేలుకరమైనటువంటి సంతోషకరమైనటువంటి నీ యొక్క సన్నిధి నా తండ్రి ప్రభా నీ మాటలు మాకు అనుగ్రహించి బయలుపరిచి బలపరచండి. సమస్యలను సాతాను దురాత్మ అంధకార శక్తి దయ్యం లాంటి ఏ సమయం బంధించి లైవ్ చేసి నా తండ్రి చేత కాల్చండి ప్రభా. అయ్యా నా తండ్రి అలాగే ఈ కనగాల పట్టణంలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మీ దాసుని చేతి మీరు అప్పగించిన తండ్రి గమనికాలు జరిగించండి. నా ప్రభావాలందరూ బలపరచండి. వెనుకలిచి మాకు దయచేయండి. అలాగే నా తరపు వీని గ్రహించుకొని తరపు నీ కొరకు బ్రతకడానికి మాకు అయ్యా జ్ఞానం దయచేయమని నజరేయుడగు యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మనం నేరుగా దేవుని వాక్యం లోపలికి వెళ్దాం. దేవుని వాక్యం అందించడానికి దైవజనుడు పాస్టర్ నెహెమ్యా గారికి నేను ఈ సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ దినము ప్రత్యేకముగా నన్ను ఇక్కడకు ఆహ్వానించినటువంటి నా తోటి జత పని వారైనటువంటి పాస్టర్ నోవాహ్ గారికి, అలాగే చెల్లెమ్మకు, సంఘ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఇక్కడకు నేను రావాలని నాకు ప్రేరణ పోయిన ఈ సంపూర్ణ రాత్రి ఈ పాస్టర్ గారు అనౌన్స్ చేయకముందే ఎందుకు దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇది వాస్తవం, దేవుడు చెప్పాడు. ఈసారి సంపూర్ణ రాత్రి కనగాల్లో నేను ఉంటాను. 2-3 రోజుల తర్వాత పాస్టర్ గారు మీరు ఇక్కడికి రావాలని చెప్పాడు. అది దేవుడి కార్యం. హల్లెలూయా. చాలా సంతోషం. ఎందుకంటే గతంలో మనకు సేకరీలందరూ తెలిసినటువంటి వారే, కొంతమందికి తెలియదు అనుకుంటా. నేను ఈ రోజున ఈ విధముగా సంపూర్ణ రాత్రి జరిగించడానికి ప్రత్యేకించబడి దేవుని చేత అభిషేకించబడి దేవుని యొక్క సంకల్పం ఎరిగినటువంటి ఈ అంత్యకాలపు ప్రవక్త రంజిత్ గోఫ్రై గారి అడుగు జాడల్లో నడుస్తూ ఆనాడు దావీదు యెహోవా మనసు ఎరిగిన వాడుగా పనిచేస్తున్నటువంటి ప్రవక్త అడుగును వెంబడిస్తున్నటువంటి దైవ సేవకుడుగా ఈ కనగాల పరిసర ప్రాంతాలలో మీ దాసులుగా మా జత పనివారుగా ఉండటము ఈ గ్రామానికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఈ అంత్య దినాలలో రకరకాలైనటువంటి విభిన్న బోధలు ఉన్నాయి. అలాగే దేవుని పనిలో ఉన్నాం అనుకుంటూనే దేవుడు ఇష్టపడనటువంటి రీతిలో నడిచేటటువంటి అనేక మంది ఉన్నారు. కానీ ఈ ప్రత్యక్షత దేవుడు తనకి ఇవ్వటానికి దేవుని సంకల్పం. నేను దేవుని వెంబడిస్తూ సత్యం కొరకు ప్రయాసపడుతున్నటువంటి 95లోనే మనందరి ఆత్మీయ తండ్రి అంటున్నాయి. ఎందుకంటే అందరూ రంజిత్ గోఫ్రై గారి యొక్క బిడ్డలమే కనుక మన ఆత్మీయ తండ్రి రంజిత్ గోఫ్రై గారిని 95లో, నేను 92లో రక్షించబడ్డాను. ఎతుకులాడుతూ బైబిల్ను పరిశోధిస్తూ ఉన్నప్పుడు అసలైనటువంటి బోధ ఎక్కడ దొరుకుతుంది? భూమి మీద ఎంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళలో యేసుక్రీస్తే ఎందుకు దేవుడు?
ఒకవేళ యేసుక్రీస్తు దేవుడు అయితే తన ఉద్దేశం ఏమిటి, దేవుడు ఈ భూమి మీద ఏం చేయాలనుకుంటున్నాడు అనేటటువంటి స్పష్టత తెలియాలంటే ఏ సేవకుడు, ఏ దేవుడు పంపినటువంటి ప్రవక్త ఎవరు అనే అనేక ప్రాంతాలను వెతుకులాడుతూ తిరుగుతూ చాలా మంది పేర్లు చెప్పగలను. యేసన్న గారు, దినకరీన్ గారు, తర్వాత జాషువా డానియేల్ గారు, ఇంకా గొప్ప గొప్ప భక్తులు అన్నటువంటి వారందరినీ కూడా 92 నుంచి వెంబడిస్తూ ఉన్నాం. తర్వాత 95లోనే మనందరి ఆత్మీయ తండ్రి అయినటువంటి ప్రవక్త డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫ్రయ్య గారు మన తండ్రిగా దొరికాడు. చాలా సంతోషించాము. ఆ దినము మొదలుకొని ఇప్పటి వరకు ఇదే మార్గం. యోహాను చెప్పినట్లు ఇదిగో మన వెనక రాబోతున్నటువంటి ఆయనను గుర్తెరగాలంటే ఇదిగో ఇదే మార్గము అని చెప్పినటువంటి యోహాను లాంటి గొప్ప ఎంతకాలపు యోహాను మన తండ్రి అయినటువంటి రంజిత్ తోఫ్రయ్య గారు. కాబట్టి ఇలాంటి శుభ సంతోషకరమైనటువంటి దినాలలో ఈ విధముగా కూడా చాలా మంది దేవుని పని తోటలో ఉంటున్నారు, కానీ సంపూర్ణ రాత్రి ప్రార్థన పోరాటం ఇది ఒక ప్రార్థనా పోరాటముగా గత దరిదాపు ఒక 500 దరిదాపుకు వచ్చేసాయి. మన ఆత్మీయ తండ్రి కూడా ప్రార్థనా పోరాటంలోనే ఉన్నారు. ఇలాగా ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ఈ పోరాటానికి సంసిద్ధులము కావాలి. ఎందుకంటే దేవుని రాకడ సమయానికి ప్రతి ఒక్కరూ సిద్ధపరచబడాలి. సత్య సంబంధులమై ముందుకు వెళ్ళాలి అంటే ప్రార్థన అనేది మనందరికీ అవసరం. కాబట్టి ఇలాంటి ప్రార్థన జరిగిస్తూ ఇంకా సంఘములో అనేకులను ప్రార్థనా వీరులుగా సిద్ధపరచాలనే సంకల్పాన్ని మీ అందరి ఆత్మీయ తండ్రి దైవచరులు నోవా పాస్టర్ గారికి దేవుడు కల్పించినటువంటి ఒక ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి ఈ ఉద్దేశాన్ని నేను ఇప్పుడు మీ అందరి ముందు కూడా ప్రకటిస్తున్నాను. ఇదే ఉద్దేశము ఓఫిల్ మినిస్ట్రీస్ లో అందరికీ కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. మా యొక్క సంఘంలో కూడా తెనాలిలో జనవరి మాసంలో ప్రారంభించాం. ప్రతిరోజు 7 గంటల నుంచి 9 గంటల వరకు అయ్యగారి యొక్క ఆరోగ్యం కొరకు ఈ అంత్య దినాలలో ప్రతి ఒక్కరికి దేవుని సంకల్పం ప్రకటించబడాలి అంటే అయ్యగారికి మంచి ఆరోగ్యం ఉండాలి, ఆర్థికమైన దీవెనలు ఉండాలి, అయ్యగారి ప్రయాణాలను దేవుడు ఆశీర్వదించాలి. అలాగే అయ్యగారు ప్రతిపాదించిన కొన్ని ప్రార్థనా అంశాలు ఉన్నాయి. ఆ ప్రార్థనా అంశాలన్నిటినీ పట్టుకొని ప్రతి దినము కూడా ఇప్పటికీ ఈరోజు కూడా మేము 7 గంటలకు కాన్ఫరెన్స్ కాల్లో ప్రేయర్ స్టార్ట్ చేస్తూ వస్తూ ఆటోలోనే వారికి వాక్యం చెప్పడం, ప్రార్థనలో నడిపించడం, తర్వాత ఆశీర్వాదం ఇచ్చి ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. ఇది దేవుని చిత్తమైన అయ్యగారు అన్నట్టు ఈ పోరాటం యేసు ప్రభు వారి మధ్యాకాశానికి వచ్చేదాకా మనము భూమి మీద బ్రతికున్న దాకా కొనసాగాలని మనం కూడా మన ఆత్మీయ తండ్రి ఉద్దేశాన్ని మనం కూడా చేత పట్టుకుని అడుగులు ముందుకు వెళ్తాం. దేవుడు అట్లాగా మనందరినీ నడిపించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడి నేను కూడా వాక్య భాగంలోకి వెళ్తాను. సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలు అంటే రాత్రి అంతా ఉంటుంది అనేది మనకి ఉన్నటువంటి ఆలోచన. అయితే మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే రేపు ఆదివారం వచ్చింది కాబట్టి సాధ్యమైనంత వరకు తొందరగానే ముగించాలి అనుకున్నాం. దేవుడు నన్ను నడిపించిన సమయాన్ని కొలది నేను కూడా నడిపిస్తాను. దీనికి ఏమన్నా టైం ఉందా మాస్టర్ గారు? నాకు దేవుడు నడిపించడం పెట్టాను. ఓకే, సంతోషం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పునరుద్ధానుడు. ఆ పునరుద్ధానుడైనటువంటి యేసయ్యను మనమందరం స్తుతిస్తూ స్తుతిగానము చేస్తూ ఒక పాట పాడుకొని తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. పునరుద్ధానుడా నా యేసయ్య అనే పాట పాడుకొని దేవుడి నామాన్ని కనపరుద్దాం.
పునరుద్ధానుడ నా యేసయ్యా పునరుద్ధానుడ నా యేసయ్యా మరణము గెలిచి మరణము
యేసయ్య నన్ను బ్రతికించాడు. యేసయ్య నన్ను బ్రతికించాడు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, కొందరికి తెలుసో తెలియదు, మీరు కూడా నా గురించి ప్రార్థన చేస్తుంటారు. భాష గారు చెప్పారు, ఈ రోజున 28 అండి భాష గారు, 27 ఈరోజు ఈ టైంలో నేను కామినేని హాస్పిటల్లో ఉన్నా. అప్పుడే అడ్మిట్ చేస్తూ ఉన్నా. అయ్యగారితో ప్రార్థన చేసి అయ్యగారితో మాట్లాడుతున్నప్పుడు అన్న అనేటటువంటి మాట కూడా సరిగా రానటువంటి మాట. సాగర్ అన్న అంటుంటే ఇంకొక మాట వస్తుంది. ఉన్నపాటుని హాస్పిటల్కి వెళ్తే రమేష్ గారి హాస్పిటల్ కాదని మళ్ళీ కామినేని విజయవాడ హాస్పిటల్కి వెళ్ళినా ఈ టైంలో వాళ్ళు ఫస్ట్ గారు ఈ టైమా అడ్మిట్ అయ్యాం, మీరు కూడా వచ్చారు, అడ్మిట్ అయ్యాం. డాక్టర్ గారు చెప్తున్నారు ఏంటంటే కష్టము, బ్రతకడం కష్టం, మనం ఏం చేయలేము అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఆ టైంలో ఏం చేయాలో తెలియదు, కానీ దేవుడు చేసే అద్భుతం ఏంటంటే సంవత్సరానికి మళ్ళా కనగాల్లో వచ్చి నేను బ్రతికించానని ఆయన నా కోసం చనిపోయి నన్ను బ్రతికించాను. ఆ డాక్టర్ గారు చెప్పిన 3వ రోజు ఏంటంటే, ఆయన ఏ దేవుడిని ఆరాధన, నా భార్యను అడిగాడు, ఏం చేస్తాడమ్మా ఆయన, ఏమైనా డ్రింక్ చేస్తాడా లేదా ఆటో నడుపుతాడా, ఏం చేస్తాడంటే ఏమి చేయడు అయ్యగారు. మా భర్త గారు మాస్టర్ పని చేస్తాడు, దేవుని సేవ చేస్తాడు అని చెప్తాం. ఆయన చెప్పింది ఏంటంటే, ఇక మనం ఏం చేసేది లేదు, గుండె మార్చి గుండేద్దామా లేకపోతే ఆపరేషన్ చేయడానికి కూడా సహకరించడం లేదు తనలో ఉన్నటువంటి ఆ గుండె, కానీ ఇక మరి ఆ భయాన్ని ఇష్టం అని అట్లా చేతులు చాపాడు. 3వ రోజు మళ్ళీ ఆయనే వచ్చి చెప్పాడేమనంటే, ఆయన నమ్ముకున్న దేవుడు ఆయన బ్రతికించాడు. అద్భుత కార్యం దేవుడు చేశాడు. ఇక అప్పుడు అనుకున్నాను, నన్ను బ్రతికించిన దేవుడు, నేను బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి, ఎక్కడైనా వాక్యం చెప్తూనైనా చచ్చిపోవచ్చు, పర్లేదు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆ పునరుత్థానుడైనటువంటి యేసు ఇలాగ చనిపోయేటటువంటి మన పరిస్థితులన్నిటికీ ఆయన చనిపోయి నన్ను ఎలా బ్రతికించాడో, సర్వ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతటినీ కూడా మరణము నుంచి తప్పించి బ్రతికించాడు. రండి దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళి సమయాన్ని కొద్ది నిమిషాలు మాత్రమే వాక్య సందేశాన్ని చేసుకొని తర్వాత మనము ప్రార్థనలోకి వెళదాం. ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన కదా, సంపూర్ణ రాత్రి ప్రార్థన టైటిల్. సంపూర్ణ వాక్య ప్రార్థన కాదు, సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే మనం ప్రార్థన చేద్దాం.
ఆదిమ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మూలవాక్యముగా ఒక వాక్యాన్ని చదువుకొని దేవుని నడిపింపును బట్టి మనము ముందుకు కొనసాగుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుంది. చిన్న మాట మనము ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును బట్టి దేవుడు మనల్ని నడిపించిన కొలది ఆ అడుగులు వేస్తూ మనము దేవునితో నడవడానికి మనం సిద్ధపడదాం. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవ, సర్వశక్తివంతుడైన మా తండ్రి, మమ్మల్ని ఎంతగా ప్రేమించి నీ దాసులను మరణములో నుండి బ్రతికించి ఈ దినము అద్భుతముగా ఈ యొక్క కనగాల పరిసర ప్రాంతములో ప్రభువా మాతోటి అయా దాసుడు చదపని వారు సత్య సంబంధమైన సైన్యములో ఒక నాయకుడుగా నాయనా ఈ పరిసర ప్రాంతాలలో అయా నీ దాసుడు నోవా పాస్టర్ గారిని ఏర్పాటు చేసుకొని ఈ అంత్యకాలంలో నాయనా ప్రతి సంఘానికి ఉండవలసినటువంటి అయా దాహము ఏమిటో, ప్రతి సంఘము పొందుకోవలసినటువంటి అనుభవం ఏమిటో, ప్రతి ఒక్క సైన్య సంఘముగా చేర్చబడినటువంటి క్రైస్తవ సమాజములో దేవుడిని సంతోష పెట్టవలసినటువంటి మార్గం ఏదో జరిగి ఉండాలని నీ ప్రవక్త చేత నడిపించబడుతున్నటువంటి నీ దాసుడు ఈ పరిసర ప్రాంతాలలో నాయన అంత భారము కలిగి ఈ యొక్క సంపూర్ణ రాత్రి కూడికలను క్రమముగా నీ సన్నిధిలో ఇది ఒక పోరాటముగా తన జీవితాన్ని సమర్పించుకుని నడుస్తూ ఉన్నాడు. ఈ యొక్క పరంపరలోనే అల్పుడు, దీనుడు, అయోగ్యుడు, ఎవరికంటే కూడా ఎక్కువ జ్ఞానము లేనివాడు నీ దాసుడు నాయన నీ ముందు నిలబడి ఉన్నాడు. పరిశుద్ధ తండ్రి, జ్ఞానము లేనటువంటి వారికి జ్ఞానమునిచ్చే దేవుడవు. మీలో ఎవరికైనానో జ్ఞానము పొదువుగా ఉంటే నన్ను అడగమన్నావు. ఈ దీనదాసుడు జ్ఞానము లేనివాడుగా నీ ముందుకు వచ్చి అడుగుతున్నాడు ప్రభువా, మీరే జ్ఞానమునివ్వండి. ఈ సమయంలో మాకు ఏది అవసరమో మీరు మాతో మాట్లాడండి ప్రభువా. అంతేకాదు మాకు మా మనస్సులను, మా యొక్క ఉద్దేశాలను, మాలో ఉన్నటువంటి సకల పరిస్థితులన్నిటినీ కూడా మీరు పక్కన పెట్టి నీ దాసులను నీ ఆత్మతో నింపండి, మీరు అభిషేకించండి నాయనా. నీ నూతన తైలమును నీ దాసుల మీదకు పంపించండి. నీ దాసుల నోటిని మీరు వాడుకోండి ప్రభువా. మాట్లాడుతున్నటువంటి నీ దాసులను, కూడి ఉన్నటువంటి సంఘ బిడ్డలమైన మేమందరము ఈ అంత్య దినాలలో నీ మాట మాకు అవసరమని గ్రహించే ఎనుబుద్ధి మాకు పుట్టించి ప్రభువా అయా, గ్రహించగలిగిన మనసును మాకిచ్చి ఈ ప్రార్థనా పోరాటంలో మేమందరము ప్రార్థన వీరులమై నీ ముందు కనబడడానికి మమ్మల్ని సిద్ధపరచమని, నీ నామానికి మహిమయు ఘనతయు ప్రభావాలు తెచ్చుకోమని యేసు క్రీస్తు అతి ఉన్నతమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కడవరి దినాలలో క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి మనందరికీ దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అనేది మనం ఆలోచన చేయాలి. దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుడు ఏమనుకుంటున్నాడు? ఈ అంత్య దినాలలో మనందరికీ ఉండవలసినటువంటి ఆలోచన ఏమిటి అనేది ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించాడు. నూతన నిబంధన క్రీస్తు సంఘమైనటువంటి
ఆదిమ అపోస్తుడైనటువంటి పౌలు తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి ఆయన నా నిజమైన కుమారుడు అని చెప్పాడు. తిమోతిని గురించి లేఖనం ఏం చెప్తూ ఉన్నదంటే నా నిజమైన కుమారుడు. తన నిజమైనటువంటి కుమారుడికి ఒక లేఖ రాస్తూ ఒక మాట అంటున్నాడు. ఏమని అంటే, మంచి పోరాటము పోరాడే తిని అన్నాడు. నేను అడుగుతున్నాను, క్రైస్తవులైనటువంటి వారికి పోరాటం ఎందుకు? క్రైస్తవుడు కత్తులు కొట్టుకుని ఎవరి మీద తిరగబడాలా? లేకపోతే ఎవరినన్నా జయించాలా? పోరాటం ఎందుకు? లోకంలోకి వెళ్ళి చూస్తే వాళ్ళు అంటారు ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక చంప కొడితే మరొక చంపించాడు, చాలా జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు అని సర్వ సమాజం యేసును గురించి ప్రకటిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు, బోధకులే చాలా మంది చెప్తారు ఏంటంటే, మనం అలాగా ఎవరిని ఏమనకూడదయ్యా, మనం ప్రేమించాలి, మనము ఏమాత్రం ఎవరిని దూషించకూడదు, లేకపోతే వారి మీద మనం కేసులు పెట్టకూడదు, లేకపోతే వారి మీద మనం ఏ విధమైన అటాక్ చేయకూడదు అని చెప్పేటటువంటి గొప్ప గొప్ప బోధకులు కూడా ఉన్నారు. నేను తెనాలిలో సేవా పరిచర్య ప్రారంభించినప్పుడు ఆ కొత్తలో 2 సంవత్సరాల తర్వాత క్రైస్తవుల మీద ఒక భయంకరమైనటువంటి దాడి జరిగింది. ఇరుకొండ పరిసర ప్రాంతాలలో ఒక చర్చిని కూలగొడితే అప్పుడు మన ఆత్మీయ తండ్రి కూడా ఒక పిలుపునిచ్చారు. ఏమనంటే, ఆర్కేపీ తరపు నుండి ప్రతి ఒక్కరూ స్పందించి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా గమనించి ఆ స్టేషన్లో ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. అది ఆ ఏరియాలో ఉన్నటువంటి వారందరినీ కలుపుకొని చేయమన్నారు. అప్పుడు నేను తెనాలిలో 170 మంది ఉంటారు సేవకులు అని పేరు పెట్టబడిన వారు. 170 మంది సేవకులు నాలాంటి వారు. ఒక నెలలో కూడికి వెళితే కనీసం 100 మంది తక్కువ రాకుండా వస్తారు. వారిలో ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఇలా క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది, మనం ఇలాగే వదిలేసేస్తే ఈరోజు అక్కడ జరిగింది, రేపు మన దగ్గర జరుగుతుంది, మనము న్యాయము పక్షముగా పోరాడదాం, డిఎస్పీ ఆఫీస్కి వెళదాం, వారికి ఒక పత్రం ఇద్దాం, వినతి పత్రం, ఇలా జరిగింది, క్రైస్తవులకు అందరికీ కూడా మీరు సహాయకులుగా ఉండాలి అని చెప్పి మనము ఆ జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిద్దామంటే ఆయన అన్నాడు నాతో, పాస్టర్ గారు మనకెందుకయ్యా పని, మనకెందుకు, వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు, మనం కాదు పోరాడాల్సింది లోకములో వాళ్ళు అన్నాడు. మరి లోకములో వాళ్ళు పోరాడాలి, నువ్వు ఆరాధిస్తున్నటువంటి బైబిల్లో పోరాటాన్ని కూర్చున్నది. ఏం పోరాటం మరి చేయాల్సింది అంటే ఇదే పోరాటమా? ఏం పోరాటం చేయాలి? ఆయనకే ఒకసారి మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తే అందరినీ పిలిచి ఫోన్ చేసి మనమందరం ఐక్యతగా ఉండాలంట. అంటే ఎవరి యొక్క స్వార్థం వారికి పనిచేస్తూ ఉన్నది. ఇంతకు దేవుని వచ్చినటువంటి అసలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? భూమి మీద యేసును నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటి పని, అసలు పనేమిటి? ఆ పనిని ఈ అంత్యకాలంలో ప్రతి సంఘానికి ఒక స్పష్టత కలిగించి చూపించడానికే దేవుడు అంత్యకాలపు ప్రవక్తను భూమి మీద పంపించాడు. హల్లెలూయా. ఆయన మన ఆత్మీయ తండ్రిగా ఉండటం మనందరి యొక్క ధన్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఏమంటాడు అంటే, నేను మంచి పోరాటము పోరాడుతూనే అన్నాడు. ఏమిటి ఆ పోరాటం? ఎవరి మీద పోరాడాడు?
ఎవరిని గెలిచాడు? అసలు ఎందుకు పోరాటం అన్న పౌలన్నా? నువ్వు ఎందుకు పోరాడావు? నీకు అసలు ఉన్నటువంటి ఆ యొక్క పోరాటం యొక్క ఉద్దేశం ఏమిటి? నువ్వు పోరాడటానికి నీకున్న ఉద్దేశం ఏమిటి అని మనం కనుక పౌలను అడిగితే ఆ ప్రారంభం నుంచి, ఆ అధ్యాయం ప్రారంభం నుంచి ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే, అనేకులు హితబోధను సహింపనటువంటి కాలంలో ఉన్నాం. మంచి బోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధ, ఈ బోధ చేయటానికి తీర్మానం చేసుకుంటే, ఈ బోధను అనుసరించేటటువంటి విధానంలో ముందుకు వెళుతూ ఉంటే అనేకమైనటువంటి శక్తులు దాడి చేయడానికి మన ముందుకు వస్తూ ఉంటాయి. అవి మానవ శక్తులు కాకపోవచ్చు, కానీ ఇశ్రాయేలీలైనటువంటి వారికి కూడా దేవుడు ఐగుప్తు నుండి నడిపించేటప్పుడు ఒక మాట చెప్పాడు వాళ్ళకు, మీరు ఐగుప్తు నుండి బయలుదేరేటప్పుడు మీరందరూ కూడా యుద్ధము చేయడానికి రెడీ అయి ముందుకు వెళ్ళండి అన్నాడు. ఎవరి మీద యుద్ధం చేయాలి అనేది ఇక తర్వాత సంగతి దేవుడు చెప్తాడు, ఎవరి మీద యుద్ధం చేయాలి. కాబట్టి పోరాటం అనేది ఉన్నది ఒకటి. క్రైస్తవుడి యొక్క జీవితంలో రక్షణ పొందగానే చాలా మంది అనుకుంటారు ఏంటంటే, రక్షణ పొందగానే మనకు అన్ని కలిసి వచ్చేసేయి, అన్ని మనం అనుకున్నవన్నీ దిగి వస్తాయి అనుకుంటున్నాం. అన్నీ దిగి వస్తాయి. ఎప్పుడు దిగి వస్తాయి అంటే, నువ్వు పోరాటంలో విజయం పొందినప్పుడు. హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు అక్కడ, నేను మంచి పోరాటము పోరాడితేనే నా కొరకు కడముట్టించి తిని, నా కొరకు ఏమన్నది అన్నాడు, జీవ కిరీటము. నా కొరకే కాదు, నా వల్లే ఎవరైతే పోరాడుతారో వారి కొరకు కూడా జీవ కిరీటం అన్నాడు. ఈ కిరీటం అవసరం. ఈనాడు చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే, బల్లలు గుద్దాలి, గంతులు వేయాలి, కేకలు పెట్టాలి, అక్కడికి వెళ్ళి ఈరోజు బాగా జరిగిపోయింది. ఏం జరిగిపోయింది అంటే, బాగా చెప్పేశారు. ఏం చెప్పారంటే, బల్లలు గుద్దారు, మంచి పాటలు పాడారు. అది కాదు దేవుని యొక్క లక్ష్యం. పాటలు పాడాలి, తర్వాత ప్రార్థన యోధులు కావాలి, పోరాట యోధులు కావాలి. పౌలుకు ఉన్నటువంటి తత్వం ప్రతి సంఘములో ఉండాలి. పౌలు జీవితంలో జరిగినటువంటి పోరాటాన్ని ఇంకా మనము అనేక రకాలుగా చూస్తే, తనొక్కడే చేసింది కాదు, కానీ తన యొక్క చట్ట పని వారు కూడా చేశారని చెప్పాడు కొలస్సీ పత్రికలో. కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు 4వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితేరి, ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడలను చేర్చుకొనుడి. మరియు యోస్తును అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, మీరు మాత్రమే దేవుని రాజ్య నిమిత్తము నా జత పని వారు ఉన్నారు. మీరు మాత్రమే ఏమై ఉన్నారంట, నా జత పని వారు ఉన్నారు అని చెప్పి ఇంకా కొంచెం కంటిన్యూ చేస్తే ఏమన్నాడంటే, ఏమన్నాడు, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి పరిశుద్ధాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ చేస్తున్నటువంటి ప్రార్థన ఒక పోరాటం అయిపోయిందంట. పోరాటం. ఏం పోరాటం అన్నా అంటే, ప్రార్థనా పోరాటం. ఎందుకు ప్రార్థనా పోరాటం? ప్రార్థన పోరాటంలో నీవు ఎందుకు పోరాడాలి? మరి ఎలాంటి చేతులు వస్తే ఎవరు పడుతున్నారు? ఈ రాత్రి ఎవరైనా పడుతున్నారు మన వచ్చి, మరి ఇప్పుడు పోరాడాలి అంటున్నాడు. ఎవరితో పోరాడాలి? ఎందుకు పోరాడాలి అంటే,
నీవు ఏ పని అయితే దేవుని పని అని నిర్ణయించుకొని ఇది దేవుని సంకల్పం అని మొదలు పెడతావో అప్పుడే మొదలవుతాయి నీలోకి వచ్చేటటువంటి శక్తులన్నింటినీ కూడా నీవు చేయబోతున్న ప్రతి పని ఆటంకముగానే కలిగిస్తాడు. నీ ప్రతి పని ఆటంకం. ఏం చేయాలనుకున్న దానికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అప్పుడు నీవు చేయవలసింది ఏంటంటే పోరాటం చేయాలి. అందుకే ఆ పోరాటం ఎవరితో చేయాలో ఎఫెసీ పత్రికలో చెప్పాడు పౌలను. మీరు పోరాడునది శరీరులతో కాదు అన్నాడు కదా. మీరు పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధుడు లోకనాథులతో మీరు పోరాడాలి. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడాలి. ఎందుకు పోరాడాలి అంటే భూమి మీద దేవుని చిత్తమును అడ్డగిస్తున్నటువంటిది ఆ సమూహం కాబట్టి. దేవుని చిత్తము నెరవేర్చకుండా చేస్తున్నది ఆ సమూహమే కాబట్టి నీవు దేవుని పక్షముగా నేనున్నాననుకుంటే నీవు దేవుని పక్షముగా పోరాడాలి. ఎలా పోరాడాలి? ఎపప్రా పోరాడినట్లు పోరాడాలి. అందరూ ఉన్నారు నా జత పని వాడే, కానీ అందరికీ ఆ భారం లేదు. కానీ ఎపప్రాకు మాత్రం ఆ భారం ఉన్నదట. ఏం భారం అన్నా ఎపప్రా అంటే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సంపూర్ణులు కావాలి. దేవుని చిత్తములకు వచ్చినటువంటి అనుభవం ప్రతి ఒక్కరూ పొందాలి అనేటటువంటి ప్రార్థనా పోరాటములో మునిగిపోయాడు ఎపప్రా. అలాగే రాత్రి కాలంలో నేను అనుకుంటున్నా, మొన్న ఈ మధ్య ఒక వారం 10 రోజుల క్రితం అనుకుంటా, మా ఫ్రెండ్ అతను బెల్లికి తెలిసే ఉంటుంది, స్టెఫన్ తెలుసు. మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకుంటూ, స్టెఫన్ ఆనాడు కాలంలో మనం ఎలాగైతే పోరాడామో సంపూర్ణ రాత్రుల్లో ప్రార్థనలు ఎన్నో చేశాం, ఉపవాస ప్రార్థనలు చేశాం, ఈనాడు ఎక్కడ అది కనబడటం లేదు అని ఎత్తుకులాడుతా ఆయన చెప్పాడు. ఏంటంటే మనకి ఈ మధ్యలో నోవహు పాస్టర్ గారు ఒక్కడే కనబడతారని చెప్పాడు. హల్లెలూయా. ప్రార్థనా పోరాటంలో ఎవరు కనబడుతున్నారని ఎదుర్కొంటూ వస్తే నోవహు పాస్టర్ గారు ఒక్కడే కనబడుతున్నారని చెప్పొచ్చు. ఇది ఈ పోరాటం అనేటటువంటిది మామూలైనటువంటి పోరాటం కాదు. ఏదో మనం అనుకుంటే జరిగేది కాదు. ప్రతి పనికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అప్పుడు మనం చేయవలసినటువంటి పోరాటం కత్తులతో గరాటలతో కాదు, వేయగొట్టుకునే కొరడాలతో కాదు, ఇంకో దానితో కాదు. ప్రార్థన అనే పోరాటం ఎపప్రా చేశాడు. తనకు కూడా కలిగినటువంటి ఉద్దేశం ఏమిటి చెప్పండి? సంపూర్ణ రాత్రి ప్రార్థన పెట్టడానికి. ఏంటి చెప్పండి, ఎప్పుడు చెప్పండి. ఎపప్రాకి ఏ ఉద్దేశము కలిగి ఉన్నదో తనకు కూడా అదే ఉద్దేశం కలిగి ఉన్నారు. ఎపప్రాకి ఏ ఉద్దేశం కలిగింది అంటే ప్రతి ఒక్కరూ ఏం కావాలి? సంపూర్ణులు కావాలి. యేసు ప్రభువారు వచ్చేటప్పుడు కూడా యేసు ప్రభువారిని గురించి పౌలు ఎఫెసీ పత్రికలో అదే చెప్పాడు. క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత. ఆ సంపూర్ణతలోకి వెళ్ళాలి అంటే అత్యవసరముగా ప్రార్థనా పోరాటములో మనమందరం కూడా సభ్యులం కావాలి. హల్లెలూయా. ప్రార్థన అనేది మనకు ఒక ఆయుధం కావాలి. ప్రార్థన మనకు ప్రాణం కావాలి. ప్రార్థన లేకపోతే నేను బ్రతకలేదు అనుకునే విధముగా ప్రతి ఒక్కరు సిద్ధపరచబడాలి. అది దేవుని చిత్తం అన్నాడు. అక్కడ చూడండి ఏమన్నాడు? ఎపప్రాను గురించి మాట్లాడుతూ, ఎపప్రా సంపూర్ణాత్మ నీ చేత కలవాడునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఇతడు మీ కొరకును లవొదికయ వారి కొరకును పొలివారి కొరకును బహు ప్రయాసపడుతున్నాడు. ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నా. బహు ప్రయాసపడుతున్నాడు. ఎవరైనా ఎందుకు ప్రయాసపడుతున్నాడు?
తనకి ఏదైనా అవసరమనే తిరగబడుతుంది. నాకేమైనా డబ్బు లేదనుకున్నా, లేకపోతే నాకు ఘనత కావాలి, నాకు బిడ్డలు కావాలి, లేదా ఇంకొకటి కావాలని కాదు. ఆయన ప్రయాసపడుతుంది. లవోదికయ సంఘము కొరకు ప్రయాసపడుతున్నాడు. తన సంఘములో ఉన్నటువంటి వారు సంపూర్ణతలు కావాలని ప్రయాసపడుతున్నాడు. అనేక మంది కొరకు ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రయాస ఈనాడు ఎవరు పడుతున్నారని మనము పరీక్ష చేసుకుంటూ వస్తే ఈ అంత్యకాలపు ప్రవక్త మన ఆత్మీయ తండ్రి పడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు పడుతున్నాడు? పైగా అర్ధరాత్రి వేళ 12 గంటలకు స్టార్ట్ చేసి ప్రతి ఏరియాలో ఏ ఏరియాకి వెళ్ళినా ఒక్క దినము కూడా ఖాళీ లేకుండా ఎక్కడికి వెళ్ళి వచ్చినా 12 గంటలకు ఉండాలి. ఎందుకు? తను ఏదైనా పెద్ద పెద్ద మేడలు కట్టుకుంటున్నారా? ఎప్పుడు చూసినా 5 కోట్లు అప్పే ఉంటుంది. ఎప్పుడు అకౌంట్ చూసుకుందాం అనుకున్న 5 కోట్లు ఉంటుంది ఎప్పటికప్పుడు. కానీ అన్ని ఏర్పాట్లు మరలా సక్రమంగా జరిగిపోతాయి. ఈ మధ్య కాలంలో సర్వమత సమ్మేళనం అనే దానికి ఐదారు పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే 6 కోట్లు అయితే 6 లక్షలు అయితే అనుకుంటే 12 లక్షలు. ఈ అప్పు ఎక్కడే ఉంటుంది, జరిగిపోతూనే ఉంటుంది. ఎవరి కొరకు అంటే దేవుడు తనకు అప్పగించినటువంటి తన సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు. హల్లెలూయా. దేవుని సంకల్పం నెరవేర్చబడాలి. దేవుడు నాకు అప్పగించినటువంటి పని సంపూర్ణం చేయాలి. ఆనాడు పౌలు ఎట్లాగైతే తన యొక్క జీవితాన్ని దేవుడు అప్పగించిన పని కొరకు సమర్పణ చేసుకున్నాడో, పౌలుకు మించిన మర్మాలు అయ్యగారి ద్వారా దేవుడు చేయిస్తూ ఈ అంత్యకాలంలో పౌరులు ముందుకు నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే అయ్యగారు ఒక దేవుని కృప మనకు తోడై ఉన్నది. ఆ కృపలో మనమందరం ఉండాలి. చాలా మంది అనుకుంటారు ఏంటంటే కృప కృప కృప. ఎవరినైనా అడిగామనుకోండి, ఏమో బాగున్నారా అంటే దేవుని కృప వల్ల బాగానే ఉన్నాం, దేవుని కృప వల్ల బాగానే ఉన్నాం. దొంగలు దేవుని కృపే, దరిద్రులు దేవుని కృప, వ్యభిచారులు, దొంగలు అందరూ దేవుని కృప దేవుని కృప. దేవుని కృప అందరికీ ఉండదు. అయితే ఆ పాటలో కూడా మనకు రాశారు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, దేవుని రాజని మాటల కిలలో జయము కలుగుగాక, దేవుని రాజని మాటల కిలలో జయము కలుగుగాక, కృప కలుగునుగాక, సత్యము కొరకే రోషము కలిగి పదమెత్తిన సంకటములకు, సత్యము కొరకే రోషము కలిగి పదమెత్తిన సంకటములకు, కలిగినటువంటి వశమెత్తిన సంస్కరణార్థులకు కృప కలుగునుగాక. హల్లెలూయా.
సత్య విరోధమైనటువంటి ప్రతి బోధను ఏం చేసే వాళ్ళకి పెకలింపబూనినటువంటి వారికి కృప కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, కృప ఎవరికి కలుగును గాక? ఎపఫ్రాకు కలుగును గాక, అలాగే నోవాహు పాస్టర్ గారికి కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనందరికీ ఉండవలసినటువంటి ఒక ఉద్దేశం ఏమిటంటే, పౌలు పోరాడాడు, మనము కూడా పోరాడాలి. ఎపఫ్రా పోరాడాడు, మనము కూడా పోరాడాలి. ఎందుకు ప్రార్థన చేయడానికి పోరాటం ఎందుకు అనేది ఇప్పుడు మనకున్న ప్రశ్న. చెప్పండి, ప్రార్థన చేయడానికి ఎందుకు పోరాడాలి? మీరు ప్రార్థన చేసుకున్నారు అనుకోండి, ఏమన్నా మీ ముందుకు వచ్చి నెడుతాయా? ఏమన్నా నెడుతున్నాయా? ఏమన్నా చెప్పండి. పోరాటం అంటే ఎందుకు పోరాడాలంటే, నువ్వు ఏ పనినైతే నిర్ణయించుకోవటానికి ఇప్పుడు నీ దాసుడు ఉన్నాడు. నీ దాసుడు సత్య సంబంధమైనటువంటి పని నిమిత్తం ఈ అంత్యకాలంలో మనకందరికీ అవసరమైనటువంటి దర్శనం ఎరిగి ఇక్కడ దేవుని సన్నిధిలో పోరాటాన్ని ప్రారంభిస్తే, మనలో కొందరు అనుకుంటాం ఏంటంటే, ఆయనకంటే ఏం పని కాలేదు మనకెట్లా అనుకుంటాం. ఆ వార్తలు వస్తాయి పాస్టర్ గారి దగ్గర, నేను పడుతుంది దేవుని కొరకు పడుతుంటే ఇదేం బాధరా బాబు అని మానసికమైనటువంటి యుద్ధ వాతావరణం ఒక భక్తుని ముందుకు వస్తుంది. అవమానాలు భరించేటటువంటి పరిస్థితి. ఒక పని చేద్దాము అంటే ఆ పనికి వచ్చే ఆటంకాలు. న్యాయంగానే నడుస్తుంటాము కానీ న్యాయమును అర్థం చేసుకోలేక అపార్థము పలికేటటువంటి విషయాలు. ఇవన్నీ కూడా ఒక దుష్టుడు తన మూట కట్టుకొని, వాడు ఒకడు కాకుండా కొంతమంది సైన్యాన్ని తీసుకొచ్చి, వీడు ఎంత మాత్రం చేస్తాడు, వీడు ఇక్కడ ఎందుకు చేస్తాడు, ఎలా చేస్తాడు చూద్దాం రండి అని పోగేసుకొస్తాడు. అప్పుడు మనము చేయాలి పోరాటం, గౌరవంతో చేయాలి. మన ముందున్నటువంటి శత్రువులతో మనము పోరాటం చెయ్యాలి. అప్పుడు ఒక్కడే వాడు అనుకోవాల్సి, ఒక్కడైనటువంటి వాడు 1000 మందిగా నేనున్నాను అనుకోవాలి. హల్లెలూయా. అందుకే రాజాని సన్నిధులు అనే పాటలో ఒక్కడి అయితే 1000 మంది అని ఉంటుంది. ఆ రెండు చేయాలి ఆ పాట ఉందా? దాంట్లో ఒక్కసారి ఓపెన్ చేయండి. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ Thank you.
లేనయ్యా, నేనుండా లేనయ్యా, నేనుండా లేనయ్యా, లేకుండా నేనుండా లేనయ్యా, నీకు లేకుండా నేనుండా లేనయ్యా. ఒక్కరి వాడే దేవుడు చెప్పాడు 1000 మంది. ఆ 1000 మందితోనూ పోరాడాలి. ఆ 1000 మందిని ఇంకా వేల మందిగా చేయగలిగిన ఆశ్చర్యకరుడైన దేవుడు నీ పక్షములో ఉంటాడు. నువ్వు ప్రారంభించాలి, పోరాటం ప్రారంభించాలి. ఎవరి కొరకు ప్రారంభించాలి అంటే ఎపఫ్రా నా జత పని వారిలో అనేక మంది పేర్లు చెప్పుకుంటూ వచ్చి, కానీ ఎపఫ్రా మాత్రం ఏం చేశాడు అంటే అందరూ సంపూర్ణులు కావాలని ప్రార్థన చేస్తూ 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 అది ఒక పోరాటముగా మిగిలిపోయింది. హల్లెలూయా. అయ్యారు కూడా మన మధ్య చెప్పారు, ఇది ఒక ప్రార్థనా పోరాటముగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే మీ దాసుడు ఎంత ప్రయాస, ఎందుకంటే ఇది ఒక పోరాటం. ఎందుకు పోరాటం అంటే దేవుడు చెప్పాడు, ఆయన వచ్చే రాకడ సమయానికి ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా సిద్ధపరిచి ఆయనకు అప్పగించాడు. హల్లెలూయా. ఆ పోరాటంలో పౌలు పోరాడాడు. పౌలు జత పని వారైనటువంటి వారిలో ఎపఫ్రా కూడా పోరాడాడని చెప్పి ఇంకా కింద చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. నేను ముగిస్తాను, నాకు దైవం ఇచ్చినటువంటి టైం అయిపోతుంది అనుకుంటా, అయినా పర్లేదు. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కింద ఆయన కొన్ని మాటలు చెప్పుకుంటూ వస్తూ ఏమని చెప్పాడు అంటే 17 వచనంలో, మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు తాను కూర్చు జాగ్రత్త పడమని అర్పించుకుంటూ చెప్పుడి అన్నాడు. దేవుడు ఒక పరిచర్య అప్పగించాడు, పరిచర్యను అప్పగించాడు. ప్రభువు నీకు అప్పగించినటువంటి పరిచర్య, దేవుడు అప్పగించినటువంటి పరిచర్యలో ఏం చేయాలంట? జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అంటే ఆ పోరాట విషయంలో పౌలు చెప్పాడు ఎందుకు జాగ్రత్త. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన పత్రికలో మనం ఎందుకు జాగ్రత్త పడాలో, పౌలు దేని కొరకు పోరాడాడో, తన పోరాటంలో విజయము ఎలా సంపాదించాడో తిమోతి పత్రికలో చెప్తూ పౌలు 4వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకుంటూ వస్తే, ఎందుకనగా జనులు హితబోధలు సహింపక దురలక్ష్యములు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యములకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నాడు. ఇప్పుడు వచ్చేసింది ఆ కల్పన కథల వైపు తిరిగే కాలం వచ్చేసింది. ఇక్కడ నడిపిస్తున్నటువంటి సేవకుడు అందుకే ధైర్యం వహించి దేవుని అభిషేకముతో నింపబడి నా పిల్లలందరినీ కూడా ఒక సంపూర్ణతలో తీసుకెళ్ళాలి. అందుకే సంపూర్ణ రాత్రి ప్రార్థనలు పెట్టడం ప్రారంభించారు. ఈ పని ప్రతి అగాపే సంపూర్ణ సువార్త సంఘ సేవకులందరూ కూడా చేయాలని నేను లైవ్ కూడా ఉందనుకుంటా, అందరికీ చెబుతున్నా, మనవి చేస్తూ ఉన్నా. పెద్దలైనా చిన్నలైనా ప్రార్థనా పోరాటంలో భేదమేమీ లేదు. దేవుడు పెద్దవాళ్ళు చేస్తే అంటాడు, చిన్నవాళ్ళు చేస్తే అంటాడు అనేది ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ఒక పోరాట యోధులు కావాలి. ఎందుకు పోరాట యోధులు కావాలి అంటే ఒక సైన్య సమూహము సేవకుల మీద, సంఘాల మీద వాడు శత్రుత్వము కలిగి మూకుమ్మడిగా వాడు దాడి చేస్తూ ఉన్నాడు. మంత్రశక్తులు అయినా చెప్తూ ఉన్నారు. మంత్రశక్తులు వీటన్నిటి మీద పోరాటం ఏమిటంటే ప్రతి సంఘములు అసమాధానములు కలిగించాలి. ఒకరికొకరికి సమాధానం లేకుండా చేయాలి. ఒక నాయకుడు, సేవకుడు మీకు సత్య సంబంధమైన పోరాటములోకి తీసుకెళ్ళడానికి ప్రవక్త అక్కడ ఆజ్ఞాపించి, ఇదిగో ఇది దేవుడు నియమించినటువంటి పని ఆజ్ఞాపిస్తే, ఇదిగో ఇంత మీరు ఈ సమర్పణ మీ కానుకలు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఇచ్చేది ఏమిటి అని తప్పుకునేటటువంటి పరిస్థితి. ఇలా అన్ని కోణాలలో శత్రువైన వాడు మూకుమ్మడిగా ఈ పోరాటాన్ని అడ్డగించి
వాడు జయము పొందాలని భూమి మీద పని చేస్తున్నాడు. ఈ గ్రహింపు కలిగిన మనమందరము కూడా వాడితో పోరాడి జయము పొందాలి. వాడితో పోరాడి మనం జయము పొందాలి. నేను ఒక ఎపప్రాన్ అవ్వాలనుకోవాలి. ప్రతి ఒక్కరు నేను ఒక పౌలు వలె ఉండాలనుకోవాలి. ఒక యాకోబు లాంటి వాడిని అవ్వాలనుకోవాలి. ప్రతి ఒక్క భక్తుడు నీకు జ్ఞాపకం రావాలి. ఎందుకంటే దేవుని రాకడ సమయము సమీపించబోతుంది కనుక క్రైస్తవ సంఘం అంతటా అందరూ మన వాళ్ళే. అయ్యగారు చెప్పినట్టు అందరూ నా సంఘమే. ప్రేమ లేకుండా చేసేస్తున్నాడు సంఘాలు. ఒక సంఘం అంటే మరొక సంఘానికి గిట్టని పరిస్థితి. ఒకే సంఘంలో ఉన్నవారు ఐక్యత లేకుండా ఉండేటటువంటి పరిస్థితి. ఒక సేవకునికి సహకారం లేకుండా చేయడానికి వాడు చేస్తున్నటువంటి పరిస్థితి. అన్ని సంఘములను కూర్చి ప్రార్థన చేసి అది ఒక పోరాటముగా సిద్ధపరిచినట్లు ఈ రాత్రి కాలంలో నోవాహు పాస్టర్ గారు మిమ్మల్ని అందరినీ సంపూర్ణతలోనికి నడిపించి దేవుని సంకల్ప ప్రకారమైనటువంటి పోరాటంలో మీరందరూ కూడా ఒక్కొక్క ఎపప్రా కావాలని ఆశపడుతూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ చెప్తున్నా మేము కూడా ఒక ఎపప్రా కావాలని దేవుడు ఆశపడుతున్నాం. హల్లెలూయా. మనమందరము కలిసికట్టుగా ప్రార్థన చేద్దాం. మనమందరం ఈ పోరాటంలో పాలిపాదస్తులం అవుదాం. మన ముందున్నటువంటి శత్రువును వాడిద్దాం. మంచి పోరాటము పోరాడదాం. ఆ పోరాటంలో నా కిరీటము కావాలని ఆశించి పోరాడదాం. చాలా మందికి పోరాడుతాం అనుకుంటారు కానీ మంచి పోరాటం లేదు. ఒకవేళ అంత మంచి అయితే అక్కడ పౌరు భక్తులు మళ్ళీ మంచి పోరాటము పోరాడితే అని చెప్పాల్సిన అవసరం అవుతుందా? నేను మంచివాడిని అని చెప్పుకుంటున్నాడంటే ఉన్నవాళ్ళంతా మంచివాళ్ళు అనుకోండి. ఉన్నవాళ్ళంతా మంచివాళ్ళు అయితే నేను మంచివాడిని అని చెప్పుకుంటాను. అంటే ఈనాడు సార్వత్రిక సంఘము అనబడుతున్నటువంటి వారందరూ కూడా పోరాడుతున్నారు కానీ ఆ పోరాటంలో మంచిది లేదు. అది బ్రదర్ చెప్పినట్టు మంచి లేదు. ఆ మంచిలో గ్రహించి మంచి పోరాటము ఎన్నుకొని పౌలు పోరాడినట్లు మన బ్రతుకులలో కూడా ఆ మంచిని వెతుకులాడుతూ పౌలు పోరాడిన పోరాటములు ఎపప్రా ఉన్న స్థానములు మనమందరము కూడా నేను కూడా ఒక ఎపప్రాది కావాలి అనే రోషం ప్రతి ఒక్కరికి కావాలి. మనమందరము శత్రువు మీద పోరాడాలి. అసమాధానం అనేది తొలగించబడాలి. ప్రతి ఒక్కరిలో ప్రేమ సంతరించబడాలి. ఈ ప్రేమే లేకపోతే మనం ఎంత ప్రసంగాలు చేసుకున్నా ఎంత పోరాటం చేసినా ప్రయోజనమేమి ఉండదన్నాడు పౌలనే కదా. నేను భాషలతో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో మాట్లాడినను, నా ఆస్తి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసినాను, ఇంకా నా ప్రాణమునిచ్చినాను, ఇంకా అన్నీ చెప్తూ ఏమన్నాడంటే ప్రేమ లేని వాడనైతే వ్యర్థులని అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలాగా ప్రేమ లేక చేస్తున్నటువంటి దురాత్మ శక్తులను, మనలో ఐక్యత లేకుండా చేస్తున్నటువంటి శక్తులను, మనలో మనస్సులలో గలిపిరి చేసి నేనంటే నేను అనుకునేటటువంటి విధముగా చేస్తున్నటువంటి ఆ పోరాట శక్తులన్నిటినీ కూడా మనం పోరాడాలి. ప్రతి ఒక్కరూ ఈ పిలుపిస్తున్నాం. చాలా మంది ఏంటంటే ప్రసంగాలు చేసేస్తుంటాం కానీ ఫస్ట్ ఆయన అంతే, నేనంతే, నువ్వంతే అనుకునేటట్లు చేస్తాడు, క్రియేట్ చేస్తాడు వాడు. ఎంత అంతే అనుకునేటటువంటి పరిస్థితి తెలిసినా ఇదంతా నువ్వు చేస్తున్న పనిదాన్ని ఎట్టి పరిస్థితిలో నేను ఊరుకోను అని చెప్పి మనం అందరము కూడా జ్ఞానము కలిగి ఈ యొక్క ప్రార్థన అనేది ఈ రోజు ఆగిపోతుంది చెప్తాను. ఎవరన్నా తెలవని కానీ పాస్టర్ గారు మీకు ఒక ప్రత్యేకమైన సలహా, అది పాటించుకోండి. ఈ ప్రార్థన పోరాటం ఆగకుండా చేయండి. దేవుడు అద్భుతముగా ఈ అంత్య కాలములలో దేవుని సంకల్పం ఇక్కడ నెరవేర్చి ఈ స్థానమును దేవుడు ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తాడని ఈ యొక్క వాగ్దానం దేవుని పక్షముగా మాట్లాడుతూ పోరాడదాం. దేవుని సంకల్ప ప్రకారం పోరాడదాం. పౌలు పోరాడినట్టు పోరాడదాం. ఎపప్రా పోరాడినట్టు పోరాడదాం. ఎలా పోరాడదాం అంటే ప్రార్థన యోధులుగా ప్రార్థనలో పోరాడదాం. అక్కడ ఇంకా 4వ అధ్యాయంలో
లవోదికీయ సంఘానికి వచ్చి చెప్పక ముందు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, చూడండి 4వ అధ్యాయము 2వ వచనంలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువగా ఉండి, మరియు నేను ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసినగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. హల్లెలూయా. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘములకు ఏర్పడే వాటి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సమయమును పోనీయొద్దు, సమయమును పోనీయొద్దు. ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత కలవారై ఉండండి, దాని యందు మెలకువ కలిగి ఉండండి. దేని యందు? ప్రార్థన యందు. ప్రార్థన యందు మనము ప్రార్థన యందు పట్టుదలగా ప్రార్థన చేద్దాం. అత్యాసక్తి కలిగి పేతురుని చెరసాలలో పెట్టినప్పుడు సంఘమంతా అత్యాసక్తి కలిగి ప్రార్థన చేశారట. 12వ అధ్యాయంలో చెప్పాడు అపొస్తలుల కార్యాలు. అత్యాసక్తి కలిగి సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంటే, వాళ్ళు పొట్టు ఇడువక ప్రార్థన చేస్తూ ఉంటే, దేవదూత దిగి వచ్చి బంధాలతో బంధించబడినటువంటి ఆ పేతురు దగ్గరకు వెళ్ళి, పేతురు లే లే అని లేపుకొచ్చి ఆ చెరసాల తప్పించి ఇంకా బయటికి వచ్చేదాకా, తనకు మెలకు వచ్చేదాకా బయటికి నడిపించి ఆయన వెళ్ళి మరొక చోట ప్రార్థన జరుగుతున్నటువంటి స్థలమునకు వెళ్ళి తలుపు నెట్టుతూ ఉన్నారు. ఆయన ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరం కూడా దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఏది ఆశించి ఎదురు చూస్తున్నామో, అది మనం చేత పట్టుకునే వరకు మనం ప్రార్థన ఎడమవద్దు, పట్టుదల ఎడమవద్దు. మన ప్రాణం పోయినటువంటి వాడు నేను తీర్మానం చేసుకోండి. పోయిన ఈ రోజుల్లో నేను అక్కడే ఊపిరి వదిలేసి ఉంటే ఇక్కడ ఎవరు చెప్పేవాడు? ఈ రోజు ఇక్కడ ఉండేవాడినా? ఉండేవాడిని కాదు. కానీ దేవుడు బ్రతికించుకున్నాడు. దేని కొరకు బ్రతికించుకున్నాడు? నా సుఖాన్ని నేను అనుభవించడానిక, లేకపోతే నా పిల్లలతో నేను ఆనందం గడపడానిక, లేకపోతే ఏదో నా యొక్క సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుకోవటానిక? కాదు కాదు కాదు. నన్ను మార్చడానికి దేవుడు ఈ పని చేశాడు. హల్లెలూయా. నా బ్రతుకులో ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఆ రోజు తీర్మానం చేసుకున్నాను, ప్రభువా సాధ్యమైనంత వరకు నేను ఎవరిని ఎలా ప్రేమించాలో ఆ ప్రేమ నాకు నేర్పించేలా, నా బ్రతుకు కాలంలో శత్రువులు ఎవరైనా ఉన్న వారిని కూడా ప్రేమించే మనసు నాకు ఈ నాయన. ఒకవేళ నా బ్రతుకుని ఇప్పుడే నన్ను తీసేసుకుంటే నువ్వు నాకు ఇవ్వాలనుకున్నంత బహుమానం ఒకరు వచ్చుండేది కాదేమో. నువ్వు నా పట్ల ఏమి ఇవ్వాలనుకున్నావో ఆ స్థాయికి వచ్చేదాకా నన్ను బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. నా పిల్లలు రేపల్లిలో నాన్న నాన్న అని పిలుచుకుంటారు పిల్లలు. రోజు ఫోన్లో కలిసి నాన్న విస్తారముగా నువ్వు పని చేస్తున్నావు, ఆరోగ్యం దెబ్బతింటుంది, నువ్వు ఆరోగ్యం కాపాడుకుంటే వాళ్ళతో చెప్పింది ఏంటంటే, వాక్యం చదువుతూనైనా లేకపోతే ప్రార్థన చేస్తూనైనా చచ్చిపోయినా పర్లేదు, కానీ ఒకవేళ ఈ రోజున ఆరోగ్యాన్ని కాపాడుకుంటే పోయిన ఈ సంవత్సరం ఈ రోజుల్లో నేను అక్కడ ఇప్పటికే అయిపోయి ఉండేవాడు. నన్ను బ్రతికించాడు దేవుడు. ఈ ప్రార్థన పోరాటం మనం ఎడబోతు. మన పట్ల దేవుడు ఏదో గొప్ప కార్యం చేయించబోతున్నాడు. అయ్యగారు చెప్పినట్లుగా గృహాలు లేనటువంటి వారికి, ప్రతి సంఘములో ఉన్నటువంటి యేసును నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి సొంత గృహాలు కావాలి. ఆర్థికంగా నష్టపోతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరూ కూడా సార్వత్రిక సంఘమంతా సత్యమును గుర్తెరగాలి, సత్య ప్రవక్తను గుర్తెరగాలి. ఈ పోరాటంలో మనం ఎన్నడూ ఎరుక చేయవద్దు. ఇదే పోరాటాన్ని అయ్యగారు ప్రారంభించారు, మనం ప్రారంభిస్తూ ఉన్నాం. దేవుడు అందుకే అద్భుతంగా ముందు యూత్ ఫెస్టివల్ వాడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. అన్ని సంఘముల యొక్క ఐక్య వేదిక యూత్ ఫెస్టివల్ అక్టోబర్లో, ఇంకా రాబోయే కాలంలో కర్మేలు ప్రార్థన అంశాలన్నిటికీ కూడా జవాబు దేవుడు ఇస్తున్నాడు.
అది మనం కళ్ళారా చూస్తాం. ఈ రోజున ప్రవక్తను ద్వేషిస్తున్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయి అసలు ప్రవక్త ఈయన గుర్తుపెట్టే రోజులు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి మనకు ఆనందమే ఆనందం. ఈ ఆనందంలో మనం చేయవలసింది మాత్రం ఒకటి చేయాలి. ఏం చేయాలంటే ప్రార్థన అనే పోరాటాన్ని నీవెన్నడూ ఆపవద్దు. ప్రార్థన పోరాటాన్ని ఆపవద్దు. ప్రార్థన వీరులమవుదాం. రండి మనమందరం కూడా ఈ ఒక్క మాటను చేతబట్టుకుని రాత్రి కాలంలో నేను ఒక అభిప్రాయం కావాలి, నేను సంపూర్ణతలోనికి నడవాలి, నన్ను దేవుడు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా చేయాలి, ఆత్మాభిషేకం నా మీదకు దిగి రావాలి, నేను కూడా ఒక ప్రార్థన పోరాటంలో ఒక సభ్యుడుగా నేను పని చేయాలి. ఆనాడు ఆదిమ అపోస్తలుడైన పౌలు మంచి పోరాటము పోరాడి తన కొరకు నియమింపబడిన జీవ కిరీటాన్ని పొందుకున్నట్లు నా జీవితంలో కూడా ఆ అనుభూతి నేను చూడాలి అని ఆశించిన ప్రతి ఒక్కరు కూడా మీ తలలు వంచినట్లయితే కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తమైతే మోకాళ్ళ మీద ఉండగలిగినటువంటి వారు మోకాళ్ళ మీద ఉండండి. దేవుడు మనకు చేయబోతూ ఉన్నాడు. అందరము విజయ వీరులముగా దేవుని సన్నిధిలో పోరాట యోధులముగా సిద్ధపడడం. దేవా, నన్ను ఒక అభిప్రాయంగా చేయండి. నేను కూడా ఒక అభిప్రాయలే అనేకుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థన వీరుడుగా నన్ను సిద్ధపరచండి ప్రభువా. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ అగ్నిని మీరు దించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా, మాలో ప్రతి ఒక్కరి మీద నీ అగ్ని వర్షములకు మరించండి. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి ప్రభువా. ఆత్మదేవా మీరు దిగిరండి. మీరు ఈ రాత్రి కాలంలో దిగిరండి ప్రభువా. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ప్రభువా నన్ను నూతన పరచమని అడుగుదాం. నన్ను నూతన అభిషేకంతో నింపమని అడుగుదాం. నూతన బలమును మనకి ఇవ్వమని అడుగుదాం. నూతన కృపావరాలతో మనం నింపినట్లు అడుగుదాం. ఈ పోరాటం ఎన్నడూ ఆపడానికి నన్ను అడ్డగిస్తున్న ప్రతి ఒక్క ఆటంక శక్తులన్నింటినీ యేసు నామములో బంధించమని అడుగుదాం. ఎవరికి వారం అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. పరిశుద్ధాత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధాత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా.
ఈ రాత్రి కాలంలో బ్రహ్మ మా ప్రార్థన ఆలకించిన దేవానికి వందనాలు. అయ్యా మమ్మల్ని కూడా దేవునైనా ఈ సత్య సంబంధముగా అయ్యా ఒక యాపలాగా చేయబోతున్న దేవానికి వందనాలు. మమ్మల్ని అందరినీ సత్యంతోనైనా నింపబోతున్నటువంటి దేవవందనాలు. సత్య సంబంధులుగా పోరాట యోధులుగా మమ్మల్ని సిద్ధపరిచిన దేవానికి వందనాలు. వందనాలు యెషయానికి వందనాలు, యెషయానికి వందనాలు, యెషయానికి వందనాలు, యెషయానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైనా ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారండి. ఒక్కొక్కరిగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పోరాటంలో ఇది ముందుకు సాగుదాం. మీరు మమ్మల్ని ప్రేమించిన మాట్లాడేందుకు స్థుతులు చేస్తున్నాం ప్రభావ. ప్రార్థన పోరాటం